నిద్ర అనేది మన శరీరానికి ఒక వరం లాంటిది. మనలో కొంతమందికి పక్కపై అలా వాలిపోగానే కంటి నిండా నిద్ర పట్టేస్తుంది. మరికొందరేమో రాత్రి పొద్దుపోయేదాకా పడకపై అటు ఇటు ద్రొల్లుతూనే ఉంటారు. కొంతమందికి నిద్ర బాగానే పడుతుంది, కానీ మధ్య మధ్యలో మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా నిద్రలో తరచూ మెలకువ రావడానికి స్లీప్ ఆప్నియా వంటి శ్వాస ఇబ్బందులు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. రాత్రులు నిద్రలో తరచూ మెలకువ రావడానికి వెనుక కారణాలు, వాటిని సరిచేసుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర మన ఆరోగ్యానికి పరుసవేది లాంటిది. అలసిన తనువును, సొలసిన మనసును సేదదీర్చే సంజీవిని. చాలినంత నిద్ర ఉన్నప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. అయితే మనలో చాలామంది రాత్రిపూట తరచూ మేలుకుంటూ ఉంటారు. ఇలా రాత్రిళ్ళు పదే పదే మేలుకోవటం వల్ల దాని ప్రభావం మన ఆరోగ్యంపై చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాత్రిళ్ళు తరచుగా మెలకువ రావటానికి చాలా కారణాలే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా స్లీప్ ఆప్నియా గురించి చెప్పుకోవాలి. శ్వాస మార్గాల్లో ఇబ్బందుల మూలంగా ఊపిరి తీసుకోవటంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దీంతో ఊపిరి సరిగా అందక మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నిద్రపోవటానికి ముందు కాఫీ, టీ లేదా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా రాత్రిళ్ళు తరచూ నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. ప్రోస్టేట్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, సాయంకాలం, రాత్రి భోజన సమయంలో ఎక్కువ నీళ్లను తాగటం వల్ల రాత్రిపూట పదే పదే మూత్రానికి లేవాల్సి వస్తుంది. ఇక డిజిటల్ పరికరాల ద్వారా విడుదలయ్యే కృత్రిమ కాంతి కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ పరిణామం వల్ల కూడా రాత్రిళ్ళు పదే పదే మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు, బైపోలార్ డిజార్డర్, మూడ్ డిజార్డర్స్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా రాత్రిళ్ళు తరచుగా మెలకువ వచ్చేస్తుంటుంది. ఎలర్జీలు, గుండె జబ్బులు, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులకు వాడే మందులు కూడా కొన్ని సందర్భాల్లో నిద్ర లేమికి దారితీస్తుంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా మేలు. ఇక రాత్రిపూట చక్కగా నిద్రపోయేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా తినటం మేలు. పొద్దుపోయి తినటం మంచిది కాదు. రాత్రిపూట కెఫీన్, ఆల్కహాల్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి సాధన చేయటం మేలు. ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా చక్కటి సుఖ నిద్రను సొంతం చేసుకోవచ్చు.